హాయ్ అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం మనకు సమస్య లేదు. కానీ మనలాంటి మధ్య తరగతుల కోసం చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఉద్యోగాన్ని చాలా మంది వెళ్తూ ఉంటారు కదా! అలాంటోళ్ళు ఏటి చేస్తారు? జీతం టైం రాకముందే మన జీతం ఇంత అందుతది కదా! ఆ స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్రెస్ట్‌లు కట్టాలి, అలా ఇంటది కట్టాలి, ఇది కట్టాలి, అగడం బగడం అన్ని లెక్కలేసుకున్న తర్వాత హమ్మయ్య! ఈ నెల నా ఆదాయంలో 2000 మిగిలిందని ఆనందం పడడమే తడుము. 2000, 3000 మిగిలాయి కదా! అని అన్ని ఆనందం పడినప్పటికే వెంటనే సమస్య వస్తుందండోయ్, నేను వచ్చేసా అని. అప్పుడు ఏం చేయగలం? ఏ రకంగా వస్తుంది అనుకుంటారు? పిల్లలకు బాగోపడం కానీ, లేకపోతే మన ఊర్లోనే అసలే పండగలు ఎక్కువ కదా, పండగలు రావడం కానీ, లేదంటే ఏదో ఫంక్షన్ కానీ, ఏదో రకంగా ఆ 3000 చెల్లించినంత వరకు ఆ సమస్య అనేది మన బుర్ర ఖరాబ్ చేసేస్తుంది. నాకైతే అలాగుంది. మీకు ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్.